అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ ఇన్ చైనా. ఈరోజైతే మనం నేను చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా అన్ని టెంపుల్స్ చూపిస్తా అని. ఈరోజు బుద్ధుడు టెంపుల్కి వెళ్తున్నాం మనం. ఇది వచ్చేసి మన ఉన్న ఏరియా నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. జియాంగ్సీ ప్రావిన్స్లో గ్యాంజో సిటీలో అక్కడి నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆడికి వెళ్తున్నాం మనం ఈరోజు. ఇది వచ్చేసి స్నాక్స్ షాప్. స్నాక్స్ తీసుకుందాం వెళ్ళి, మళ్ళీ అక్కడ ఉంటాయో లేదో తెలియదు. సో ఎందుకైనా బెటర్ ఇక్కడే తీసుకుని వెళ్దాం. లేస్ ఎక్కడ ఉన్నాయి? లేస్ ఇక్కడ ఉన్నాయండి. నాకు కావాల్సిన ఫ్లేవర్ ఏది? స్నాక్స్ తీసుకున్నా అండి. ఇది వచ్చేసి మనం వెళ్ళేవండి, ఈ బైక్ మీద వెళ్తున్నాం. ఫైనల్గా మనమైతే వచ్చేసాం టాంగ్ టియాంగ్ యాంగ్. ఇది వచ్చేసి జియాంగ్సీ ప్రావిన్స్ గ్యాంజో సిటీ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది టాంగ్ టియాంగ్ యాంగ్. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. టికెట్ తీసుకున్నా అండి. టికెట్ వచ్చేసి ఒక 300 దాకా ఉంది. ఇది వచ్చేసి టికెట్. ఇదిగో బుద్ధుడికి ఒక విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి రూట్ మ్యాప్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మౌంటైన్ ఏరియా, మొత్తం ఒక ఫారెస్ట్ లాగా ఉంది. మౌంటైన్స్ ఉన్నాయి, హైకింగ్ కూడా చేస్తున్నారంట ఇక్కడ. ఇక్కడ చూస్తే మనకి బుద్ధుడి యొక్క స్లీపింగ్ బుద్ధ కనపడుతున్నాడు. చూస్తున్నారు కదా, బుద్ధుడి యొక్క విగ్రహాలు అన్నీ లోపల ఉన్నాయంట. చూద్దాం, వెళ్దాం ఎలా ఉందో. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. Do you speak Chinese? 一天 Oh, 一天 do you have a lighter? 打火机？没有了。 This way. 谢谢。不用谢。యాక్చువల్గా లైటర్ ఉందని అడుగుతున్నారు, ఎందుకంటే ఇది మొత్తం అడవి కదా. సో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి కాబట్టి ముందే వీళ్ళు అడుగుతున్నారు లైటర్స్ తీసుకొని వస్తున్నా అని. నేను చెప్పాను నా దగ్గర ఏం అలాంటివి లేవని. మొత్తం చూస్తుంటే అడవిలాగా ఉంది ఇదంతా. అడవి, అదేవిధంగా మౌంటైన్స్. చిన్నపిల్లలు ఫీడ్ చేస్తున్నారు. హిందూరా? హిందూ. 长得好帅啊！印度长得很帅的呀。看那你学哟。可以，OK， 印度的帅哥，可以。OK， 谢谢。你不要讲了，他的普通话讲得还蛮好。国外省，国外的讲得蛮好的。ఓకే, అంటే ఏ కంట్రీ అని అడుగుతున్నారు. ఇండియా అని చెప్పా. రిబ్బన్స్ కట్టారు ఇక్కడ, చూస్తున్నారు. నేమ్స్ రాస్తున్నారు ఇక్కడైతే. అంతా చైనీస్లో ఉంది, మనకేమో కొంచెం కొంచెం వచ్చు. ప్లేస్ చాలా అద్భుతంగా ఉందండి, చాలా అందంగా ఉంది ప్లేస్ అయితే. చూస్తున్నారు కదా, ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఇదైతే బ్యాంబో ట్రీ అండి.
ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి, గృహాల్లో నుంచి వెళ్ళాలి మనం. ఇక్కడ వచ్చేసి మ్యాప్ ఉంది, మ్యాప్ చూద్దాం. మనం వెళ్ళాల్సింది బుద్ధుడి దగ్గరికి. ఇక్కడ ఉన్న స్లీపింగ్ బుద్ధ. ఇది ఇదండి. ఇది వచ్చేసరికి టెంపుల్. అదేవిధంగా బుద్ధ ఇక్కడ ఉంటారు మొత్తం. స్లీపింగ్ బుద్ధ ఇది. లెట్స్ గో. ఇక్కడ చూస్తుంటే మొత్తం ఫొటోస్ కోసం వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. అంటే లైక్ మెడిటేషన్ ఇవన్నీ చేసుకోవడానికి బాగుంటుంది. ఇదైతే చూస్తున్నా, ఇక్కడైతే ఏదో ఉంది చూడండి. లాంగ్ హువాన్ ది గ్రూటో ఇస్ నేమ్డ్ ఫర్ స్టోన్ స్టాట్యూ ఆఫ్ నాగార్జున. నేమ్ చూస్తున్నారా, మన ఇండియన్ నేమ్ లాగే ఉంది. నాగార్జున, ఫౌండర్ ఆఫ్ హినాయన. ఇక్కడ ఉందంట, చూద్దాం. చూడండి, చూస్తుంటే మన హిందూ దేవుళ్ళలాగే ఉన్నారు. చైనాలో మెయిన్ వచ్చేసి బుద్ధిజం, దెన్ అన్నీ ఉన్నాయి. క్రిస్టియానిటీ, ఇస్లామిక్, హిందూయిజం అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు బయటకు రానియరు. ఇక్కడ కంట్రీ అయితే నాన్ రిలీజియస్ కంట్రీగా ప్రకటించుకున్నారు. సో ఇంకంతా బయటికి రానియ్యరు. బట్ అన్నీ ఉంటాయి, నేను అన్నీ చూపిస్తా. మొన్న నేను చర్చి చూపించాను కదండి, ఈరోజు బుద్ధిస్ట్ టెంపుల్, అదే బుద్ధ టెంపుల్ చూపిస్తున్నా. చాలా వరకు నమ్ముతారు బుద్ధిజం. ఇది వచ్చేసి బుద్ధ టెంపుల్. ఇక్కడ చూడండి, కొండల మీద శిల్పాలు చూడండి, వీళ్ళు ఎలా ప్రార్థిస్తున్నారు. బుద్ధ టెంపుల్లోకి వెళ్దాం. గౌతమ్ బుద్ధ చూద్దాం ఎలా ఉంటుందో. చైనాలో టెంపుల్. ఇలా దేవుడి యొక్క రిబ్బన్స్ కడుతున్నారు. ఏమైనా విష్లు ఉన్నా కట్టేసి కోరుకుంటారంట. ఇక్కడైతే మోంక్స్, అదే సాధువులు నివసిస్తారు ఈ ఏరియాలో. ఇవన్నీ సాధువుల కోసం పెట్టిన రూమ్స్. చాలామంది సాధువులు ఉంటారంట ఇక్కడ. సాధువు ఇది వచ్చేసి కాల్ చేసి వెళ్ళాడు.这个是什么？这个我也不懂。这个是那个平安符。平安符。哦。ఎలా చైనీస్ పీపుల్ ఎలా ప్రేయర్ చేస్తున్నారో చూశారు కదా. ఇక్కడ చూడండి, ఇన్సెన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అగరబత్తులు పెట్టారు. చూడండి, వీళ్ళు లోపలికి, టెంపుల్ లోపలికి షూతోనే వెళ్తున్నారు.
స్టార్టింగే మనకి లాఫింగ్ బుద్ధ అన్నారు. లాఫింగ్ బుద్ధాన్ని చూస్తే మంచి జరిగిద్దంట. ఆ రోజు మొత్తం హ్యాపీగా ఉంటామంట. Kind of we have a story or one sentence including this means 宰相肚里能撑船，弥勒佛肚大能容一切之事。Means you are speaking very speedily. I can't understand. Yeah, I guess. What Indian people will think means if you saw his face means we will feel smiley, happy that day. Yeah. It means that every birthday when you walk in, Like, so you can we can smile. Yeah. Smile first. ఓకే, ఏమో చెప్పేది ఏంటంటే ఇది చూడగానే స్మైల్ వస్తుంది ఫేస్లో. సో తర్వాత మనం మెయిన్ గాడ్ని దర్శనం చేసుకోవచ్చు అని చెప్తుంది ఏమైతే. దీస్ ఆర్ కింగ్స్. Yeah, Me. four kings. Four kings. Four kings. So they hold the different thrones. Yeah. We know. This is in China. We call it pipa. పీపా. Like, Yes. చూడండి ఇది వచ్చేసి ఒక వీణం లాగా ఉంది. అండ్ And he holds a 宝剑. ఓకే స్వాడ్. There. 4 kings ఉంటారంట చైనాలో. స్నేక్. Snake. యా స్నేక్. Snake. And he holds the umbrella. ఓకే అంబ్రిల్లా. Umbrella. It means 风调雨顺 in China. డైనెస్టీ ఉంటుంది కండి చైనాలో. ఆ డైనెస్టీ రాజులు వాళ్ళు అనుసరించే బుద్ధిజం. కిరీటం మీద చూస్తున్నారు కదా, గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు. గౌతమ్ బుద్ధ యాక్చువల్గా ఇతను వచ్చేసి హిందూ రాజు ఒక కుమారుడు. ఈయన కథ చాలా బాగుంటుందండి. సిద్ధార్థ తన సుఖాలను అధిగమించి బుద్ధలాగా మారిపోయాడు. ఇది వచ్చేసి ఒక గృహలో ఉంది టెంపుల్. అక్కడ మనం కేవ్స్ మీద చూడండి, ఆ యొక్క రాతి మీద కూడా ఆయన శిల్పం ఉంది. పక్కన కొన్ని శిల్పాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూస్తే పెద్ద బొమ్మ ఉంది స్వామిది. లోపలికి వెళ్దాం. ఓ పెద్ద టన్నల్స్ ఉన్నాయి లోపల. చూడండి ఇక్కడ కూడా బుద్ధ స్టాచ్యూ ఉంది. ఇది మొత్తం ఒక కొండ కిందండి, చూస్తున్నారు కదా, కొండ కింద. ఒక్కనే ఉన్నా నేనైతే ఇక్కడ. చాలా పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్. ఓకే, మనం వేరే సైడ్ నుంచి వస్తే ఎనదర్ సైడ్ నుంచి బయటకు వచ్చాం. కొండల మీద చూడండి శిల్పాలు ఎలా చెక్కారో. చూస్తుంటే హిందూ గాడ్స్ కూడా ఉన్నట్టున్నారు. ఈ అరణ్యంలో బుద్ధిజం నేర్పించారంట, లైక్ టీచింగ్ స్కూల్ లాగా. ఇక్కడ పాఠాలు చెప్పేవాళ్ళంట బుద్ధిజం. ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ పీస్ఫుల్గా మెడిటేషన్, బుద్ధిజం. ఇప్పుడు కూడా ఉన్నారు, మోంగ్స్ ఉన్నారు, సాధువులు ఉన్నారు. స్లీపింగ్ బుద్ధ దగ్గరికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో. Hello. హాయ్, యు నో ఇంగ్లీష్? డోంట్ నో. ఓకే, హాయ్ చెప్తారు. హలో ఒకటి వచ్చండి ఇక్కడ చాలామందికి. ఎవరైనా హలో అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకోటి అడిగితే వాళ్ళకి నాకు ఇంగ్లీష్ రాదంటారు. స్లీపింగ్ బుద్ధ అండి. ఇప్పుడు చూస్తే మనం స్వస్తిక్ సింబల్ చూస్తున్నాం అక్కడ. చెస్ట్ మీద చూడండి స్వస్తిక్ సింబల్. యు నో దిస్ కార్డ్? Yeah. యు నో హూ?
Gautam Buddha. I am asking you, no or not? Oh, no. You don't know? No, I don't know. You are not religious person. Yeah, no. You, are, oh. You don't believe gods, right? Chinese people won't believe gods. In China, people have different beliefs. Oh. Like God, like Buddha, Ah. and like any other local Local god. gods. Local gods. Yeah. Most of people here believe in the Buddha, I think. Buddha. Yeah. ఇక్కడ మనం వచ్చే రీజన్లో అయితే ఎక్కువ బుద్ధిజం పాటిస్తారంట. అదేవిధంగా అన్ని రిలీజియన్స్ ఉన్నాయి, బట్ మెయిన్ బుద్ధిజం పాటిస్తారు. థ్యాంక్ యూ. చాలా ఇంగ్లీష్ వచ్చు, బాగా మాట్లాడుతుంది. నేనే షాక్ అవుతున్నా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే. అండ్ చెప్తున్నారు బుద్ధిజం అనేది ఇండియా నుంచి ఇక్కడికి వచ్చింది చైనాకి అని ఆమె చెప్తుంది నాకైతే. ఈ ఏరియాలో వచ్చేసి ఎక్కువ బుద్ధిజం ఉంటుందంట. మనం ఉన్న ఏరియాలో జియాంగ్షి స్టేట్, ఈ ఏరియాలో. వెస్ట్రన్ స్టేట్కి వెళ్తే మనకి ఇస్లామిక్ ఉంటుందంట. అదేవిధంగా క్రిస్టియానిటీ ఉంటుంది. క్రిస్టియానిటీ మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసరికి మెడిటేషన్ హాల్. ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసుకోవచ్చు ప్రశాంతంగా. 可以画一张，想画再来一张，写个姓名出来。 వన్ స్ట్రోక్ క్యాలిగ్రఫీ. 哎， ఇది వచ్చేసి 想画再画一张啊，一起来留个纪念。 అయిపోయిందండి, మొత్తం చూసేసాం. ఇది ఈరోజు బుద్ధిస్ట్ టెంపుల్ చైనాలో. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అన్నీ నీకు చూపిస్తానని. అన్ని టెంపుల్స్ చూపిస్తా. త్వరలో మన ఛానల్లో ఇది ట్రావెలింగ్ వీడియోస్ వస్తాయి. ఒక స్టేట్కి వెళ్తే ఆ స్టేట్లో కల్చరు, ట్రెడిషన్, అదేవిధంగా వాళ్ళ ఆహారపు అలవాట్లు అన్నీ చూద్దాం. ఆ స్టేట్లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ చూపిస్తాం మీకు. ఆ స్టేట్ యొక్క ప్రత్యేకత కూడా మొత్తం మనం తెలుసుకుందాం వీడియోస్లో. సైనింగ్ ఆఫ్ అజయ్. జై హింద్.